16వ అధ్యాయము 24 నుండి 34 వచనం వరకు మనం చదువుకుందాము. చదువుతూ దాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం ట్రై చేస్తాను. అపోస్తుల కార్యములు ఎన్నో అధ్యాయం అండి? 16వ అధ్యాయము 24 నుండి 34 వరకు. సరే, ఈ సందర్భము ముందు ఏం జరిగిందంటే, పౌలు ఇంకా శీల వాళ్ళు ఏం చేస్తారంటే సువార్త ప్రకటించడానికి వెళ్తున్నప్పుడు అక్కడ దెయ్యం పట్టిన ఒక స్త్రీ ఉంటుందండి. తను ఎటువంటి స్త్రీ అంటే భవిష్యత్ చెప్తాను అని మనుషులను భ్రమపెట్టేది. బ్రహ్మపరచు ఆత్మ. మనం ఇండియాలో ఆల్రెడీ బోర్డు వస్తూ ఉంటాం కదా, ఇంటికి వస్తారు, ఇంటికి వచ్చి రేపు ఈ రోజు చెప్తాం, రేపు జరగబోయే చెప్తాం ఏది చెప్పుకుంటూ వస్తారు కదా. అటువంటి స్థితిలో పౌలు గారు ఉన్నప్పుడు పౌలు గారు ఒకరోజు కోపం వచ్చిందంట. కోపం వచ్చి ఏసులో పోనాడు. వెంటనే ఆమె ఆ దెయ్యం నుండి విడుదల చెందిన తర్వాత ఆ వ్యాపారం ఏమైపోయిందంటే కుప్పకొలిపోయిందంట. ఏమైపోయింది? మనం సోజ్ చెప్పే వాళ్ళు ఎక్కువ డబ్బులు ఉంటాయి వాళ్ళ దగ్గర. మీరు అనుకోవచ్చు, పాస్టర్ గారు ఏంటి పాస్టర్ గారు వాళ్ళ డబ్బులు ఎక్కువ ఉన్నాయి, సోజ్ చెప్తూ కూడా ఖచ్చితంగా సోజ్ చెప్పే డబ్బులు ఎక్కువ ఉంటాయండి. కానీ ఏమైపోయింది, ఎప్పుడైతే ఆ స్త్రీ ఆ దెయ్యం నుండి విడిపింపబడిందో వాళ్ళ వ్యాపారం ఏమైపోయిందంట, లాస్ అయిపోవాలి. ఇంకా వీళ్ళు కుదురుకుంటారా, వెళ్ళి కంప్లైంట్ చేస్తారు. ఈ వ్యక్తులు ఏం చేస్తారంటే మన యొక్క మతమునకు మన యొక్క చట్టం వ్యతిరేకంగా వీళ్ళు చెప్తున్నారని ఎన్నో సార్లు చెప్పి ఏం చేస్తారంటే పౌలుశీలను ఏం చేస్తారు, చెరసాల పెట్టించేస్తారండి. హల్లెలూయా. నేను అంటాను, కొన్నిసార్లు చుట్టుపక్కల ఉన్న వారి ఎవరికైతే మేలు చేయాలనుకుంటావో వారే కీడు కలిగడానికి ప్రయత్నిస్తున్నారేమో నేను ఒక శుభవార్త చెప్తాను. ఈ చదివితే మీకు అర్థమైపోతుంది. హల్లెలూయా. ఓకే, రెడీ? 1 2 3 అందరూ చదువుదామండి. రెడీ? 1 2 3 గో. అతడు అటు ఆజ్ఞ పొంది వారిని లోపల చెరసాల్లోనికి త్రోసి వారి కాళ్ళకు బొండు వేసి బిగించెను. ఎవరైనా పైన వచనం చదివితే వారు చాలా 23వ వచనం చదువుతామండి. 23వ వచనం కూడా వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి భద్రముగా కనిపెట్టవలనని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించిరి. వీళ్ళు ఏం చేశారంట, పౌలును శీలను చితక బాధేశారంట. దేనికోసం అండి? వీళ్ళు ఏమైనా కీడు చేశారు అని వీళ్ళు బాధేశారా, లేకపోతే దెయ్యం నుండి విడిపించారని వీళ్ళు చితక బాధేశారా? అనేక సార్లు అనుకోవచ్చు, నేను వీళ్ళ గురించి మంచిగా మాట్లాడుతున్నా కదా, మంచిగా చేస్తున్నాను కదా అనుకుంటావేమో. నీకు మంచి, దేవుడికి మంచి, వాళ్ళకి మంచి కనపడదండి. హల్లెలూయా. కానీ అంటాను, పక్కన వాళ్ళరండి, బాధపడకు, సంతోషించు. మళ్ళీ మనం చెప్తా, సంతోషించు. ప్రైజ్ ది లార్డ్. సో ఈ యొక్క చెరసాల నాయకుడు ఏం చేశాడంట, ఆజ్ఞ పొంది వీడిని ఏం చేశారు, బంధించారంట. ఓకేనా? ఇప్పుడు 24 నుంచి చూద్దాం మళ్ళీ ఒకసారి. 24 అతడు ఓకే ఓకే నెక్స్ట్ టైం whenever I stop right, don't stop, you keep reading so that I have time to drink the water. Okay, continue. అయితే ఎప్పుడు వేళ? ఓకే, అందరూ నేను చూడండి ఒకసారి, ఏం రాసుకోండి, వినండి. ఓకేనా? మహా అయితే ఒక 10 నిమిషాలు తీసుకుంటాను. ఓకేనా? మీరు స్పష్టంగా వినాలనుకోండి, నేను మంచిగా క్లారిటీగా నేను ఏమైతే చెప్పాలనుకుంటున్నానో మీరు ఏమైతే వింటే బాగుండో అది చెప్పేసి నేను ముగించేస్తాను. ఓకేనా? డోంట్ లెట్ ఎనీథింగ్ డిస్ట్రాక్ట్ యూ, డోంట్ లెట్ ఎనీవన్ డిస్ట్రాక్ట్ యూ. హల్లెలూయా. ఓకే, ఎన్నో వచ్చిన చదువుతామమ్మా? సరే, నేను చదువుతాను, మీరు అందరూ చూడండి. 25 అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి, ఖైదీలు వినుచుండి. మధ్యరాత్రి వేళ వీళ్ళు ఏం చేస్తున్నారంట, ప్రార్థనలు చేస్తున్నారు, దేవుడు స్తుతిస్తున్నారు. వీళ్ళు ఏ విధంగా ప్రార్థన చేస్తున్నారు, ఏ విధంగా స్తుతిస్తున్నారు అంటే పక్కన ఎవరైతే చెరసాల్లో ఉంటారో ఖైదీలు, వీరు కూడా వింటున్నారంట. మధ్యరాత్రి వేళ అండి, ఉదయకాలంలో కాదండి. హలో, పోనీ వీళ్ళు ఉన్న పరిస్థితి ఏమైనా ఏదైనా వనంలో ఉన్నారా లేదా చెరసాల్లో ఉన్నారా? అంటే నీ యొక్క అన్కంఫర్టబుల్ ప్లేసెస్ లో కూడా నువ్వు దేని ఒక స్పృహలో ఉంటే నువ్వు కంఫర్ట్ గా ఉంటావండి. హల్లెలూయా. పక్కన వెళ్ళండి, నాకంటూ అన్కంఫర్ట్ జోన్ ఏం లేదు. కంఫర్ట్ నాలో ఉంటే
నా ప్లేస్ అంతా కంఫర్ట్ అని చెప్పండి. హల్లెలూయా. ఈ ఎండలో తిరుగుతున్నా సరే కంఫర్ట్ గా ఉంటుందండి. రోడ్డు మీద తింటున్న బజ్జీలు కూడా కంఫర్ట్ గా ఉంటాయండి. హల్లెలూయా. ఒకసారి ఆలోచిద్దామా, మనం తినే తిండి, మనం వేసుకునే వస్త్రాల్లో, మనం తిరిగే చోట్ల వేరే వాళ్ళు తిరిగితే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటాయండి? ఇప్పుడు ఆలోచించిన ఒక ఫారినర్ మన భారతదేశం వచ్చారు అనుకోండి, ఎలా ఉండాలి? పక్కన ప్యూరిఫైర్ పెట్టుకుని తిరగాలి. ఆ గాలి పీలుస్తూ ఇన్నాళ్ళు బ్రతుకుతూ ఉన్నాం. మాకు ఏమైనా అయిందా? రీసెంట్ గా ముంబైకి ఒక ఆయన వచ్చాడండి. వచ్చి చెప్పిన విషయం ఏంటి తెలుసా? అసలు ఈ భారతీయ ఎలా బ్రతుకుతున్నారా బాబు అన్నాడు ఆయన. హలో, యు నో హిమ్ రైట్? యు నో హిమ్ రైట్? సోషల్ మీడియా మీరు ఫాలో అయితే ఈ వాడికి నాకు చెప్పాలి. ఆ వ్యక్తి ఎటువంటి వ్యక్తి అంటే మంచిగా తింటాడు, మంచిగా ఎక్సర్సైజ్ చేస్తాడు, మంచిగా ఎయిర్ అంతా ప్యూరిఫైడ్ కలిగి ఉంటాడు. మనం ముంబైకి వచ్చినప్పుడు ఇంటర్వ్యూ వెళ్ళి క్యాన్ తీసుకుని వెళ్ళిపోయాడు. ఎందుకు? ఆ ఎయిర్ పొల్యూషన్ తట్టుకోలేక. నేను అంటాను, అటువంటి ఎయిర్ పొల్యూషన్ లో కూడా మనం ఏం చేస్తాము? సరదాగా లైఫ్ ఎంజాయ్ చేస్తాం. హల్లెలూయా. నేను అంటాను, క్రైస్తవులు జీవిస్తున్న అట్మాస్ఫియర్ ఏంటో తెలుసా? ఇట్స్ అన్ గాడీ అట్మాస్ఫియర్. ఇంకా బాగా చెప్పాలంటే గాడ్ ఇస్ అట్మాస్ఫియర్ అండి. ప్రభు వారే మనకు సన్నిధి ఉన్నారు. హల్లెలూయా. అందుకే వాక్యం చెప్తుంది, పగటి వేళ ఎండ దెబ్బ అయినను, రాత్రి వేళ కలుగు భయముకైనను, మధ్యాహ్నములు పాడుచే ఏ రోగమైనను, ఏమవునట, చీకటిలో సంచరించి ఏ తెగులైనను మనం భయపడ. ఎందుకు? అది ఏం చేయలేమండి. ఇప్పుడు సింహము పళ్ళు లేకుండా వచ్చి నువ్వు కలుస్తూ ఉంటే నువ్వేం చేస్తావు? వాక్యం అంటుంది, సాతాను చూసి వీడు గర్జించు సింహము అంటే, వాడు సింహాన్ని ఎప్పుడైనా గర్జించని మీరు చూసారా? ఇప్పుడు సింహం ఒక వేటాడాలండి, గర్జించుకుని వెళ్తుందా? నేను తినడానికి వస్తాను, తినడానికి వస్తాను అడుచుకుని వస్తుందా? ఏం చేస్తుంది? సైలెంట్ గా వస్తుంది చంపేయడానికి. కానీ వాక్యం ఏమిటి సాతాను గురించి? వీడు గర్జించే సింహము అంటే యేసు ప్రభువు చేసిన కార్యాన్ని బట్టి ఏమైపోయింది తెలుసా? వాడుకున్న ఈ పళ్ళని వెళ్ళిపోయాయండి. వాడు వచ్చి నీ నవ్వులతో ఎలా తెలుసా? కుక్క నాకినట్టు ఉంటుందండి. అర్థమవుతుందా? నేను అంటానండి, నీ వ్యతిరేకంగా రూపింపబడిన ఏ ఆయుధం వరదు. ఏసులో చక్కగా నిద్రపోవచ్చు ఈ సమస్యలో. నచ్చలేదా? షూర్ ఆగిపోతాయండి. ప్రైజ్ ది లార్డ్. ఓకే, ఐ ఫీల్ లైక్ ఐఎమ్ టాకింగ్ టు మై సెల్ఫ్ ఆర్ ఐఎమ్ టాకింగ్ టు యు ఆల్. నేను అనుకుంటాను నేను మీ అందరితో మాట్లాడుతున్నాను అనేసి. హల్లెలూయా. ఓకే, లెట్స్ కంటిన్యూ మా సిస్టర్ గ్లోరీ. అప్పుడు అందరూ పక్కలో చెప్పండి, అకస్మాత్తుగా చెప్పండి. నువ్వు దేవుణ్ణి ప్రార్థన చేయించుండగా, దేవుణ్ణి స్తుతించుండగా అకస్మాత్తుగా నీ జీవితంలో గొప్ప కార్యములు జరుగును గాక. ఇక్కడ నేను వాక్యం వింటున్నా కదా, అకస్మాత్తుగా గొప్ప కార్యములు జరుగును గాక. అకస్మాత్తుగా నీ అకౌంట్లో డబ్బులు వచ్చిన గాక. అకస్మాత్తుగా ప్రజల రక్షణలోకి వచ్చిన గాక. ప్రైజ్ ది లార్డ్. ఓకే మా కంటిన్యూ. అప్పుడు అకస్మాత్ ఏం జరిగిందంట? పక్కన వెళ్ళండి, భూకంపం కాదని చెప్పండి, మహాభూకంపం చెప్పండి. ఇక్కడ అడుగుతాను, ఎప్పుడైనా భూకంపాలు మీరు చూసారండి? చూడలేదా? మీకు విషయం చెప్పనా? నువ్వు ప్రార్థన చేయించుండగా, దేవుని స్తుతించుండగా మహా భూకంపాలు జరుగుతున్న ఆత్మీయ లోకంలో శత్రువు యొక్క పునాదులను కుప్పబోతున్నాయండి. ఏదైతే నీ కీడుగా రూపింపబడిందో నీ యొక్క మేలుకొలు జరుగుతుందండి. ఎవరైతే నిన్ను చంపడానికి వస్తున్నారో వాళ్ళ యొక్క మిత్రులు మార్చబడడం కాక, all of a sudden everything will work for you because you are praying and praising the King of Kings and the Lord of Lords. Hallelujah. నువ్వు ప్రార్థన చేయించుండగా, దేవుని స్తుతించుండగా నీకు అర్థం కాదు కొన్ని సార్లు, కానీ అన్ని ప్రవాడిని తాడుబాటు చేస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. నువ్వు ప్రవచనంగా మాట్లాడుతున్నాడు. ఎవరైతే కోర్టు కూడా వెళ్తున్నారో యేసు ప్రభు నామమున అది ఇప్పుడే తీర్చబడును గాక. అకస్మాత్తుగా వాళ్ళందరి కేసును రివర్స్ చేయను గాక. ప్రైజ్ ది లార్డ్. ఓకే, ప్లీజ్ కంటిన్యూ టు రీడ్. భూకంపము కలిగెను, చెరసాల పునాదులు అదిరేను, వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను, అందరి బంధకములు ఊడెను. హల్లెలూయా. జస్ట్ జోనాథన్ అండ్ జాన్సన్ ప్రార్థన చేస్తున్నారేమో, స్తుతిస్తున్నారేమో, అక్కడ ఎవరైతే ఉన్నారో వారి యొక్క బంధకాలు తెప్పబడతాయి. నువ్వు చిన్న కుటుంబముగా ఒక భర్త భార్య ఇద్దరు కలిసి ప్రార్థన చేస్తున్నారేమో, నీ కుటుంబంలోని బంధకాలు తెప్పబడుతున్నాయండి. హలో, ఎవరు అర్థమవుతుందా? ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు కుటుంబం కలిసి అందరు కలిసి దేవుడు స్తుతిస్తున్నారేమో, మొత్తం నీ జిల్లా, నీ యొక్క రాష్ట్రం, నీ యొక్క సిటీ యొక్క బంధకాలు తెప్పబడును గాక. ప్రైజ్ ది లార్డ్. దేవుడు 100 మంది కోసం చూస్తలేదండి,
ఒక నమ్మకమైన వ్యక్తి కోసం చేస్తున్నాడు. ఎవర్రా నా కోసం ప్రార్థన చేసింది అంటే నేను చెప్పాలి, ప్రభా నేను ఉన్నా ప్రభా. ఎవర్రా సువార్త ప్రకటించింది, నేను ఉన్నా ప్రభా అని చెప్పాలి. హల్లెలూయా. నువ్వు ఒక్కరైనా 1000 మంది సమానం. ఇద్దరైతే ఎంతమంది సమానం అండి? మరి ముగ్గురు అయితే నా ప్రభు లెక్క వేరండి. మీ మ్యాథ్స్ తో క్యాలిక్యులేట్ చేయలేరండి. హల్లెలూయా. ఓకే, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. there are many things which are coming to my mind. Okay, 27వ వచనం. అంతలో చెరసాల నాయకుడు మేలుకొని చెరసాల తలుపులన్నీ తెరిచినట్టు చూచి ఖైదీలు పారిపోయి అనుకుని. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఆలోచిద్దామా, ఇప్పుడు నేను ఏం చేశాను అంటే ఫిలిప్ ని ఇక దేవుని చెరసాల పెట్టేశామండి. ఓకేనా? పెట్టినప్పుడు వాళ్ళ చుట్టుపక్కల భూకంపం వచ్చేసి చెరసాలన్నీ తెరపడాయి అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? వీళ్ళు కూర్చుంటారో పారిపోతారా? దొరికిందేరా బాబు సందు ఏం చేయాలి అందరూ? హలో, మీరేం చేస్తారండి? హలో, ఏం చేస్తారు? ప్రభువా నా ప్రార్థన ఆగించావు ప్రభువా, చెరసాలు విడిపించావు ప్రభువా అని ఏం చేస్తావు? అందరూ జంపు కదా. హల్లెలూయా. అందుకే దేవుని యొక్క ఆత్మ నడిపింపు అనేది చాలా చాలా ప్రాముఖ్యత. కూర్చోలా, పరిగెత్తాలా, నిల్చోలా అని పరిశుద్ధాత్మని తెలియపరుస్తారండి. హల్లెలూయా. ఓకే, లెట్స్ కంటిన్యూ టు రీడ్. కత్తి దూసి తన్ను తాను చంపుకొనబోయెను. ఈ చెరసాల న్యాయాధిపతి ఏమనుకున్నాడంటే, ఒరే నేను ఎవరినైతే ఇక్కడ ఒక చెరసాల ఉంచాలి అని నాకు ఆజ్ఞాపించారో, చెరసాలని ఓపెన్ అయిపోయి భూకంపం వచ్చేసింది, వీళ్ళందరూ పారిపోయారు. రేపు 1 రోజు మా బాస్, రేపు 1 రోజు మా పాస్టర్ గారు ఏమంటారు మాకు బాగా తెలుసు. కాబాహా సాహా. హే, యువర్ పాస్టర్ మే బి ద బాస్, but he has the heart of the shepherd. ఎవరు అర్థమైంది? బాగుంది. You being a leader may look like a boss, you have the heart of the shepherd. చూడడానికి పాస్టర్ గారు పెత్తనం చేస్తున్న విధంగా కనపడతారండి, కానీ పాస్టర్ గారు ఎవరంటే కాపరి. ఆ కాపరి గొర్రెల కొరకు ప్రాణం పెట్టడానికి సిద్ధంగా ఉంటాడండి. I never heard the story where the sheep went and say, I will die for you. I could only hear one story about the lamb of God. నేను ఎక్కడ కూడా గొర్రెలు వచ్చి కాపరి కోసం చనిపోతుంది కానీ స్టోరీ ఎక్కడ వెళ్ళలేదండి. కేవలం బైబిల్లో మార్చేది అనమాట. ఆ గొర్రె, ఏ గొర్రె? పాపములను మోసు పోచిన ఆ గొర్రె పిల్ల మన కోసం వధింపబడిందని. హల్లెలూయా. కాపరి గొర్రెగా మారాడండి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఓకే, లెట్స్ కీప్ కంటిన్యూ టు రీడ్. అప్పుడు పౌలు నీవు ఏ హాని చేసుకోనవద్దు, మేమందరం ఇక్కడే ఉన్నాము అని బిగ్గరగా చెప్పాను. సరే, పౌలు శీల వారు ప్రార్థన పరులు, భక్తి పరులు, ఆరాధికులు, వీళ్ళంటే వెళ్ళలేదు. మరి చుట్టుపక్కల ఎందుకు వెళ్ళలేదండి? హలో, అసలు ఆలోచిద్దామా. నేనంటే మంచిగా నేను వెళ్ళలేదు, నా పక్కన దుర్మార్గులు వాళ్ళు ఎందుకు వెళ్ళలేదు? పైన అందుకే చెప్తుంది, వీళ్ళు దేవుని స్తుతించుకుంటే వీళ్ళు విన్నారంట. నువ్వు దేవుని స్తుతిస్తున్నప్పుడు దేవుని యొక్క సన్నిధి మేనిఫెస్ట్ అవుతుందండి. నువ్వు దేవుని స్తుతిస్తున్నప్పుడు, దేవుని ప్రార్థన చేస్తున్నప్పుడు, ఆ ప్రార్థనకి ఎవరికైనా చేస్తున్నావో ఆయన వింటాడండి. ఎవరికైనా అర్థమవుతుందండి? ఓకే, అప్పుడు పౌలు నీవు ఏ హాని చేసుకొనవద్దు, మేమందరము ఇక్కడే ఉన్నామని బిగ్గరగా చెప్పారంట. ఎలా పౌలు చెప్పారు? సార్ 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 మిమ్మల్ని చంపుకోక్కర్లేదు, మేమందరూ ఇక్కడ ఉన్నాం. అసలు బేసికల్ గా ఈ చెరసాల న్యాయాధిపతి ఏమనుకున్నాడంటే చంపేసుకుందాము అనుకున్నాడు. కానీ పౌలు తనని, తన కుటుంబాన్ని రక్షింపబడ్డానికి ఆయన చెరసాల కూడా వెళ్ళాడు. Praise the Lord. There are seasons in your life you go through trials, not because of you, but because of the family which is about to get saved. కొన్ని పరిస్థితులు కూడా వెళ్తా ఉంటాం, నీకు అర్థం కాదు. ప్రభు ఇంత గొప్ప పరిచయం చేస్తాను ప్రభు, ఏంటి ప్రభు ఇరుకులు ఇబ్బందులు అనుకుంటా. ప్రభు అరే నీ కోసం కాదా, ఒక కుటుంబం వెయిట్ చేస్తుందా వారి రక్షణ కొరకు అనేసి. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ ఫాదర్ లార్డ్. ఓకే, వేర్ ఆర్ వి? 29. I thought you would say that we are in the prison. Okay, hallelujah. Praise the Lord. ఎక్కడ ఉన్నామా? ఓకే, అతడు
అతడు దీపము తెమ్మని చెప్పి లోపలికి వచ్చి వణుకుచు పౌలుకును శీలాకును సాగిలపడి. నేను అంటానండి, ఇక్కడ ఎవరైతే నీ మీద ఆధిపత్యం చేయాలా, ఎవరైనా ప్రజల్లో ఉంచాలా అనే వ్యక్తి ఏమైపోయాడు తెలుసా, నీకు సాగిల పడిపోతున్నాడు. ఎవరు అర్థమవుతుందండి? ఓ మై గుడ్నెస్, ఐ కుడ్ సీ సంథింగ్ వాట్ ఐఎమ్ సీయింగ్. హల్లెలూయా. ఓ మై లార్డ్ జీసస్. ఏ వ్యక్తి అయితే నీకు కఠినంగా కనపడుతున్నాడో, నువ్వు ప్రార్థన చేయించుండగా, స్తుతించుచుండగా ఆ కఠినత్వం పోయి ఎటువంటి మనసు తెలుసా, వెన్నతో కూడా మనసు దానికి వచ్చిన గాక. ప్రైజ్ ది లార్డ్. లెట్స్ కంటిన్యూ టు రీడ్. వారిని వెలుపలికి తీసుకొని వచ్చి బాస్ బాస్ లీడర్స్ ఎవరు ఇక్కడ అయ్యలారు? ఇప్పుడు చెరసాల్లో ఉన్న వ్యక్తిని చూసి ఎవరైనా పోరా అంటాడు, ఎవరైనా అయ్యా అంటాడా? ఇదేమన్నా సార్, నేను కాదు బాస్, ఇక్కడ మీరే చెప్పండి. ఎందుకంటే వీళ్ళు ప్రార్థన చేసేటప్పుడు, స్తుతించేటప్పుడు ఎవరు గమనించారు సార్? ఈ చెరసాల న్యాయాధిపతి గమనించాడండి. ఈయనకు అర్థమైపోయింది, నేను పట్టుకుని తీసుకొచ్చిన ఈ యొక్క ఏమంటారు ప్రిజనర్స్, వీళ్ళు మామూలు కాదండి. ఓకే, కంటిన్యూ టు రీడ్. అయ్యలారా రక్షణ పొందుటకు. హలో, ఇక్కడ దేవుడు స్తుతిస్తుంటే, దేవుడు ప్రార్థన చేస్తుంటే సువార్త ప్రకటించారండి. హలో, అందుకే ఆరాధన చేసే వాళ్ళు గమనించండి. As you're praising the Lord, the gospel is being preached. ఎవరు అర్థమైందా? నీ యొక్క గానము రక్షణ గానముగా ఉండును గాక. నీ యొక్క ప్రార్థన రక్షించే ప్రార్థన ఉండును గాక. ఎందుకంటే నువ్వు వర్షిప్ చేసేటప్పుడు ఇద్దరు అబ్జర్వ్ చేస్తారు. ఒకటి దేవుడు, రెండోది కాంగ్రిగేషన్. నువ్వు దేవుని స్తుతించుండగా దేవునికి మినిస్ట్రేషన్ జరుగుతూ ఉంటది, మనుషులకు మినిస్ట్రేషన్ జరుగుతూ ఉంటదండి. హల్లెలూయా. నేను ఎవరితో మాట్లాడుతున్నా? దేవుని హృదయపూర్వకంగా ఆరాధించే వాళ్ళు ఆ సంఘంలో ఉండరు కాక. ఉంటారని చెప్తున్నాను కూడా నేను. హల్లెలూయా. దేవుని ఆత్మతోనూ సత్యమును ఆరాధించే సంఘం మన యొక్క సంఘం అండి. హల్లెలూయా. ఓకే, కంటిన్యూ టు రీడ్. అందుకు వారు ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందునని చెప్పిరి. హలో హలో, ఇక్కడ న్యాయాధిపతి వచ్చి మేము రక్షింపబడక ఏం చేయాలి సార్ అంటే, వీళ్ళేమన్నారు తెలుసా, యేసు ప్రభు నామ విశ్వాసం ఉంచుకుంటే నీవు నీ కుటుంబం రక్షింపబడతానని చెప్పారు. హల్లెలూయా. నేను అంటానండి, నువ్వు ఒక్కరికి సువార్త ప్రకటిస్తాను ఎప్పుడు అనుకోక. నువ్వు సువార్త ప్రకటించేటప్పుడు తన కుటుంబం యొక్క దృష్టిలో ఉండను కాక, నువ్వు సువార్త ప్రకటిస్తున్నప్పుడు తన ఆఫీస్ యొక్క దృష్టిలో ఉండను కాక, నువ్వు సువార్త ప్రకటిస్తున్నప్పుడు తన క్యాచ్మెంట్ దృష్టిలో ఉండను కాక. ఇక్కడ మీరు కేవలం చెరసాల అధిపతికి సువార్త ప్రకటిస్తలేదండి, రక్షణ మార్గం మొత్తం కుటుంబాన్ని చూపించారు అక్కడ. ఎవరైనా అర్థమవుతుందా? సో అందుకే ఈ వ్యక్తిని కూడా నువ్వు అని సామాన్యంగా చూడక, ఆ వ్యక్తి వెనకాల ప్రపంచము నీ ద్వారా రక్షణలోకి వచ్చిన కాక. ప్రైజ్ ది లార్డ్. Brother Levi, you think only just Sharon? No, there is entire family of the Sharon. There is entire friends of Sharon. ఎవరైనా అర్థమవుతే బాగుండండి. హల్లెలూయా. నేను అంటానండి, నువ్వు ఉన్నప్పుడే ప్రభులాగా వాళ్ళతో నడుచుకో, నువ్వు ఉన్నప్పుడే ప్రభులాగా వాళ్ళతో మాట్లాడుకో. ఏమో జస్ట్ జోనాథన్ ఎల్లోటర్ మాట జస్ట్ ఎల్లోట్ అనుకుంటారే. నో నో నో, దేర్ ఈస్ ఏ బ్రాంచ్ ఆఫ్ క్రైస్ట్ టెంపుల్స్ ఇన్ ద ఎల్లోటస్ ఫ్యామిలీ. అర్థమైందా? ప్రైజ్ ది లార్డ్. అంటే ఒక్క మంది 1000 మందితో సమానం అండి. ప్రైజ్ ది లార్డ్. ఓకే, కీప్ కంటిన్యూ టు రీడ్. అతనికి అతని ఇంటినున్న వారికందరికి ఓకే దేవుని వాక్యము బోధించిరి. రాత్రి ఆ గడియలోనే ఓకే అతడు వారిని తీసుకొని వచ్చి వారి గాయములు కడిగెను. అబ్బా, ఎవరైతే గాయపరిచారో నీ గాయాలు కట్టేవారు వారు మార్చబడరు గాక. హల్లెలూయా. I pray and prophesy అండి, all those who have come like a criminals in your life, let them become doctors in your life in Jesus name. ఎవరైతే నేను గాయపరిచారో నీ గాయం కట్టువారు వాళ్ళు మార్చబడరు గాక. See, that is the beauty of the Lord అండి. ఎవరైతే తృణీకరిస్తావు అంటారో రేపు కొన్ని రోజు సార్ మీరే సార్ మా బాస్ అంటారు. మీకు ఈ స్టోరీ ఎంత మంచిగా ఐడియా ఉంది యోసేఫ్ గురించి. యోసేఫ్ని అక్కడ గొంతులో వేసారు, ప్రెజల్లో పెట్టారు. మూడోసారి వేసేటప్పుడు అక్కడ లేడండి, ఆయన ప్యాలెస్ లో ఉన్నాడండి. వెళ్ళేదాన్ని ఏం చెప్పాడు ఆయన, మీ అందరూ పని చెప్తే అది ప్రభు యొక్క ప్రణాళిక. నేను ఇట్లా వచ్చానంటే దేవుడు కాపాడాలనుకున్నాడు, అంతేగాని వాళ్ళ బంధువుల మీద వాళ్ళ కుటుంబం మీద ఆయన గొనుక్కున్నాడు, దొరికింది ఛాన్స్ అనుకున్నాడా? లేదు కదా. సో దాని గురించి నేను తర్వాత మాట్లాడతాను మీతో. చదువుమా.
వెంటనే అతడును అతని ఇంటి వారందరూ ఏం పొందారంట? ఎప్పుడండి? ఏంటో I profess in the name of Jesus, let your ministry be the 24/7 ministry in Jesus mighty name. I profess John said, let there be no sleeping night for you, it be the night ministry in Jesus name. Hallelujah. ఎవరైతే జాన్సన్ జీవితంలో నెరవేర్చబడాలనుకున్నా మీ అందరి జీవితంలో నెరవేర్చబడదు కాక. ఓకే, ప్లీజ్ కంటిన్యూ టు రీడ్. మరియు అతడును వారిని ఇంటికి తోడుకొని వచ్చి భోజనం పెట్టి దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడై తన ఇంటి వారందరితో కూడా ఆనందించెను. హల్లెలూయా. ఎవరైతే కొట్టారో, ఎవరైతే తిట్టారో వాళ్ళందరినీ వారి ఇంటికి పిలిచి చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, ఫిష్ బిర్యానీ పెట్టుదురు గాక. let there be rejoicing in you. Hallelujah. మీరు ఎప్పుడైనా ఆలోచిస్తున్నారా? ఎవరైతే నిన్ను కొడుతున్నారో, ఎవరైతే నేను తిడుతున్నారో, ఆఖరి రోజున వీళ్ళు ఏమవుతుందో తెలుసా? నిన్ను బట్టి ఆనందించే వారుగా మాట్లాడండి. వాళ్ళు చెప్తారండి, కొన్ని సాక్ష్యాలు వచ్చినప్పుడు, అనేక సంఘం రావద్దనుకున్నాను, వేసుకొని నమ్మొద్దు అనుకున్నాను, కానీ ఈ వ్యక్తి పట్టు వదలలేదండి. పట్టు వదలని సైనికులుగా మనందరం ముందు గాక. లాస్ట్ బట్ నాట్ ఇస్ డోంట్ గివ్ అప్ అండి. ఓటమి అంగీకరించకండి. నువ్వు పిలుస్తా ఉన్నావో రావట్లేదేమో, ఇంకా ప్రార్థన చేయి. నువ్వు సువార్త ప్రకటిస్తే రక్షణ రావాలి, ఇంకా సువార్త ప్రకటించండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఓకే, థాంక్యూ సో మచ్. లెట్స్ ఆల్ స్టాండ్ టుగెదర్. ఈ యొక్క వాక్యము మీ యొక్క వినికిడిలో అది నెరవేర్చబడును గాక. ఎలా పౌలు శీల ద్వారా అక్కడ న్యాయాధిపతి యొక్క కుటుంబం రక్షణలోకి వచ్చిందో, ఆ విధంగా మీరు ఎవరినైతే అప్రోచ్ అవుతున్నారో, ఎవరైతే మీకు కీడు కలిగించాలని ఆశపడుతున్నారో వారందరూ రక్షణలోకి వచ్చారు గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ఈ వాక్యం వింటున్న మీరు ఎవరైనా సరే ఇక్కడ ఉన్నవారు ఇంకా రక్షింపబడలేదేమో, నా తర్వాత ఇంకో మాట మీరు చెప్పండి, మీరు రక్షింపబడతారు. యేసయ్య, నీవు నా కోసము చనిపోయి తిరిగి లేసావని హృదయపూర్వకంగా విశ్వసిస్తున్నాను మరియు నోటి ద్వారా ఒప్పుకుంటున్నాను. నువ్వు దేవుడికి జీవం పొందుకున్నావు. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా.